యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ప్రియమైన దేవుని కుటుంబమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. మీరందరూ కూడా దేవుని వాక్యంతో బలము పొందిన వారై ఉందురు గాక. ఆమేన్. ఎవరి కోసం జీవిస్తున్నావు? మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఎఫెసీ 5:1-2 ఈ విధంగా సెలవిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ వైద్యుడు ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళి అక్కడ ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటారు. అలాంటి ఒక సందర్భంలో ఆ ఊరిలో ఉన్న ఒక పాపకి బాగోలేకపోవడం వలన రక్త మార్పిడి చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో పాప అన్నయ్య రక్తము తప్ప మరి ఇతర రక్తము ఆమెకు సరిపోని కారణముతో ఆ బాబుని తన చెల్లికి రక్తము ఇవ్వడానికి ఒప్పించి అతనిని ధైర్యపరుస్తారు. రక్త మార్పిడి చేయవలసిన రోజున బాబు తన చెల్లి యొద్దకు వెళ్ళి, ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండవచ్చు, నేను నా రక్తాన్నంతా నీకు ఇచ్చేస్తున్నాను కదా, ఇకపై అమ్మ నాన్నని బాగా చూసుకో, నా స్థానంలో నువ్వు ఉండి అన్నీ చెయ్యి అని చెప్పి ప్రేమతో తన చెల్లిని చూసి అక్కడి నుండి బాధతో కూడిన పాలిపోయిన ముఖంతో డాక్టర్ గారి యొద్దకు వెళ్ళి, నాకున్న రక్తం అంతా మా చెల్లికి ఎక్కిస్తారు కదా, అప్పుడు నేను నెమ్మదిగా చనిపోతానా, నా రక్తమంతా వెళ్ళిపోయే లోపు అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ గారు, నీ రక్తమంతా ఇచ్చి నీ చెల్లిని బ్రతికించుకోవాలి అనుకుంటున్నావా? లేదు బాబు, నీ రక్తమంతా తీసేసి చెల్లికి ఎక్కించము, కేవలం కొంచెం మాత్రమే తీస్తాం, అప్పుడు నువ్వు మీ చెల్లి ఇద్దరు కలిసి సంతోషంగా ఉండవచ్చని చెప్తారు. ఎంతటి కల్మషం లేని హృదయం! తాను మరణించినా చాలు, నా చెల్లి బ్రతకాలనే కోరిక, ప్రేమ. ఆ ప్రేమ తనని నా రక్తమంతా ఇచ్చినా నా చెల్లి సంతోషంతో ఉంటే చాలు అనే ఆలోచనను కలిగించింది. ఇదే విధముగా మన రక్షకుడైన యేసయ్య మనం పాపమనే శాపమునే రోగముతో చావు బ్రతుకుల మధ్య సత్యదేవుడెవరో తెలియక, సృష్టికర్తను ఎరుగక, దూరస్థులముగా శత్రువులుగా ఉంటే చూసి తట్టుకోలేక మనతో కలిసి జీవించుటకు, మన పాపమంతా కడుగుటకు పాపమెరుగని ఆయన తన రక్తమంతా కలువరి శిలువలో చిందించారు. మన కోసం గాయాల పాలయ్యారు. ఆ చిన్ని బాబు, నా రక్తమంతా నీకు ఇస్తున్నాను కదా, ఇకపై నా స్థానంలో నీవు జీవించి అమ్మా నాన్నలకు బాగు చేసుకో, బాగా చూసుకో అని తన చెల్లికి చెప్పాడు. మరి యేసు క్రీస్తు ప్రభు కూడా తన రక్తమంతా చిందించి మనల్ని రక్షించారు, బ్రతికించారు. ఎఫెసీ 2:4 ఎందుకు నిన్ను నన్ను బ్రతికించారు? నేను ఎందుకు రక్షించబడ్డాం? ఈ లోకంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉండగా అతి కొద్ది మంది మాత్రమే రక్షించబడ్డారు. ఆ కొద్ది మందిలో మనం ఎందుకు ఉన్నాం? మనల్ని వారితో పోల్చుకుంటే ఏ మంచి గుణగణాలు లేవే, వారికంటే ఎందులోనూ ఎక్కువ కాదే. మరి ఎందుకు దేవుడు మనల్ని రక్షించారు? కారణం ఏమిటి అంటే, దేవుని పోలి జీవిస్తామని, దేవుని కోసం బ్రతుకుతామని. మరి క్రీస్తు రక్తముచే కడగబడిన మనం క్రీస్తుని పోలి జీవిస్తున్నామా? క్రీస్తు కొరకు జీవిస్తున్నామా? లేక కడగబడిన పంది బురదలో దొర్లినట్లుగా తిరిగి వెళ్ళి పాపము చేస్తూ, క్రీస్తుని గాయపరుస్తూ జీవిస్తూ, క్రీస్తుని బాహాటంగా సిలువ వేస్తున్నామా? ఒక్కసారైనా ఆలోచించవా ప్రియ నేస్తమా, ప్రియ విశ్వాసి? పరీక్షించుకుందామా? గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు మీ హృదయంలో ఫలించునుగాక. దేవునికి మిమ్మల్ని మరింత దగ్గరగా చేయునుగాక. ఆమేన్.